నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఏబిఎం కోర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? బీఎస్సీ బయాలజికల్ సైన్స్ చేసిన వారికి ఏబిఎం కోర్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అగ్రి బీఎస్సీ చేసిన తర్వాత ఏ కోర్స్ చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఏబిఎం చేసిన తర్వాత ఎలాంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు మరియు సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా చెప్పండి, అగ్రి కోర్స్ అంటే నార్త్ ఇండియన్ కాలేజెస్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు హైదరాబాద్ లోని స్టూడెంట్స్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే జనరల్ గా ఏంటంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటేనే జనరల్ గా హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి ఫేమస్. ఓన్లీ అగ్రికల్చర్ బిఎస్సి పరంగా ఎందుకంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్ బిఎస్సి కాలేజీలు చాలా తక్కువ ఉన్నాయి బేసికల్గా. ఎందుకంటే మొత్తం ఆంధ్రాలో తెలంగాణ మొత్తం కలిపే మనకి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. హార్డ్లీ 1000 చిల్లర ఉన్నాయి అంతే మనకి సీట్స్ ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కువ అగ్రికల్చర్ స్టూడెంట్స్ లేకపోవడం ఒకటి. రెండోది నార్త్ ఇండియాలో మహారాష్ట్ర వచ్చేసి ఆల్మోస్ట్ మోర్ దాన్ 75 కాలేజెస్ ఉన్నాయి మహారాష్ట్రలో. సో అందుకని ఎక్కువ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువ మహారాష్ట్ర వెళ్తూ ఉంటారు. మిగిలిన కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా కొన్ని అగ్రి బిఎస్ అనేది ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది వస్తుండటం జరుగుతూ ఉంది ఇప్పుడు. మెయిన్ ఎందుకంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే మనకు 100% హైదరాబాదే మనకి సూటబుల్. ఎందుకు హైదరాబాద్ సూటబుల్ అంటే జనరల్గా మనం ఒక మేనేజ్మెంట్ స్కూల్ని చూజ్ చేసుకునే ముందు ఎలా చేసుకోవాలంటే అక్కడ ఒక సర్వీస్ సెక్టర్ బాగా ఉండాలి. రెండోది ఏంటంటే ఐటీ సెక్టార్ కూడా బాగా ఉండాలి. మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా బాగా ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే హైదరాబాద్లో ఏంటంటే మనకి హైదరాబాదు బెంగళూరు పరంగా ఏంటంటే మీకు ఎక్కువ అంటే మీకు ఇండస్ట్రీ పరంగా చాలా ఎక్కువ ఉన్నాయి. ఐటీ బాగా డెవలప్ అయిపోయింది. ఇక్కడ సర్వీస్ సెక్టార్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బెంగళూరుతో కంపేర్ చేస్తే ఏంటంటే ఇక్కడ కొద్దిగా మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ హైదరాబాద్లో. బెంగళూరులో ఏంటంటే ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టూడెంట్ ఉండాలంటే అక్కడ కొద్దిగా హాస్టల్స్ పరంగా కూడా ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే స్టూడెంట్ అనేది హాస్టల్లో ఉండడం అనేది మ్యాండేటరీ కాదు. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కంటిన్యూ హాస్టల్స్, అదర్వైజ్ దే కెన్ స్టే అవుట్ సైడ్ ఆల్సో. మనకి వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకి పేయింగ్ కెపాసిటీని బట్టి ఆ రకమైనటువంటి పీజీస్ అవి ఉంటాయి ఇక్కడ. లేదు 4-5 స్టూడెంట్స్ కలిసి బయట అపార్ట్మెంట్స్ అవి తీసుకున్నా కూడా తక్కువలో అయిపోతుంది. సో అందుకని ఇక్కడ మనకి హైదరాబాద్లో అనేది చాలా అడ్వాంటేజ్ ఇక్కడ చదువుకోవడం అనేది. ఇంకోటి ప్లేస్మెంట్ పరంగా కూడా ఇంకోటి ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఇండస్ట్రీ విజిట్స్ ఎక్కువ ఉంటాయి. బిజినెస్ స్కూల్స్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు ఫ్యాకల్టీగా, వాళ్ళు క్లాసులు తీసుకుంటారు. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇక్కడ ఉండటం వల్ల ఆ ఫ్యాకల్టీ అంతా కూడా మనకి బీ స్కూల్స్లో ఫ్యాకల్టీగా వస్తారు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండటం వల్ల మనకి హైదరాబాద్ అనేది 100% మనకి సానుకూలం అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, అలాగే బిఎస్సి బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, విద్యార్థులు కూడా ఏబిఎం కోర్సు చేయొచ్చు అంటారా? తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే జనరల్గా అగ్రికల్చర్ అనేది వ్యవసాయ రంగం. సో నో డౌట్ అందులో. సో ఈ వ్యవసాయ రంగంలో ఏంటి, ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు వాళ్ళు ఆల్రెడీ బాటనీ చదువున్నారు కాబట్టి సో బాటనీ అనేది కంప్లీట్గా ఈ వ్యవసాయానికి రిలేటెడ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ఏబిఎం కోర్సుకు రావచ్చు. వాళ్ళు కూడా ఈజీగా సెటిల్ అవ్వడానికి కూడా ఇది ఒక మార్గం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్తే నెక్స్ట్ ఏం చేయాలి, ఎంఎస్సీ బాటనీ చేయాలి, లేకపోతే ఎంఎస్సీ జువాలజీ చేయాలి. అలా చేసే బదులు అగ్రికల్చర్కి వస్తే తర్వాత ఏంటంటే అక్కడ టీచింగ్ తప్ప ఎంఎస్సీ చేస్తే మిగిలిన అవకాశాలు ఏమీ లేవు బాటనీ జువాలజీలో. ఇక్కడైతే అట్లా కాదు, మీకు ఇండస్ట్రీ పరంగా మీకు జాబ్స్ ఎంప్లాయ్మెంట్ అయితే విపరీతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే మీకు మొత్తం ఇండియా మొత్తం మీద అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్సే చాలా తక్కువ ఉన్నాయి. సో మీకు అందులో మనకి హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బెంగళూరులో కొన్ని ఉన్నాయి, పూణేలో కొన్ని ఉన్నాయి. ఏమున్నా మొత్తం ఆల్మోస్ట్ మీకు మొత్తం మీద ఒక 3000 to 3500 స్టూడెంట్స్ కన్నా కూడా ఎక్కువ బయటికి రారు. సో 3000-4000 స్టూడెంట్స్ అంటే ఈజీగా ప్లేస్ అయిపోతారు వాళ్ళు. సో మనకి అది మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది బాటనీ జువాలజీ వాళ్ళకి ఏబిఎం కోర్స్ చేసినట్లయితే. ఓకే సార్, అలాగే ఏబిఎం కోర్సు గురించి ఒకసారి స్టూడెంట్స్ మాట్లాడారు, ఒకసారి విందాం సార్. When I searched about ICBM on internet or when I first went there, I can see only one infrastructure that was standing there. But once I entered there, I feel so luxurious and so spacious. I cannot describe it. Like all the classrooms are very, very spacious and all were in central AC, air conditioned. And there is a seminar hall which can occupy almost more than 500 students at once. And there is a playground, there is a room for table tennis, indoor games,
and there is also a playground for where we can practice cricket and football, everything else. So I have no complaint about the infrastructure. There is each and everything that which is requirement for PGDM. Academics, actually it is very good about academics. The ICBM concentrate much and more about academics rather than anything else. Classrooms are very good and they teach us from 9 to 5, which is very strict. Mobiles are not allowed, and the subject that they provide is about general management, marketing, HR, human resource and finance, and also about operation, that is new, that is coming MBA and PGDM, and there are many other specialization for agriculture also and many more. Actually there are many confusions that generated when someone think about MBA and PGDM. Basically they both are equivalent. The only difference is MBA concentrate much and more about academics and theory, but in PGDM, if we talk about PGDM, they provide us case studies and practical knowledge and industrial visits and many more. If we talk about placements, sir, in ICBM there is a record that is 100% placement for each and every batch since 15 years. The placement is from 5 lakh to 15 lakh. ICBM హాస్టల్ సెక్యూరిటీకి వస్తే ఇట్ వాస్ బెస్ట్ సార్. మేము కంపారిటివ్లీ మహారాష్ట్రలో చదువుకున్నప్పుడు అయితే సేఫ్ అండ్ సెక్యూరిటీ సేమ్ ఉండేది, బట్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కువే. ఫస్ట్ పేరెంట్స్ వచ్చేసి ఆ అమ్మాయిలకైతే గర్ల్స్ హాస్టల్ గురించే చూసుకుంటారు స్టడీ కంటే ఎక్కువ. ఫస్ట్ మేము విజిట్ చేసినప్పుడు అయితే రిసీవ్ చేసుకునే విధానం అయితే చాలా బాగుంది సార్. స్పేషియస్ ఉంటాయి రూమ్స్ అన్నీ. అమ్మాయిల సెక్యూరిటీ వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని పెడతారు. అది 24/7 మీ సెక్యూరిటీ అనేది వాళ్ళు చూసుకుంటారు సార్. డెఫినెట్గా ఎనీ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు. ఇన్ఛార్జ్ మనం టేక్ కేర్ చేస్తారు. ఇక్కడైతే డైరెక్ట్ చైర్మన్ దగ్గరికే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. హీఈస్ జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ అండ్ ఆయన చాలా బాగా టేక్ కేర్ చేస్తారు సార్. అది చిన్న ప్రాబ్లం అయినా సరే మన కూతురికి ఎట్లా వస్తే తీసుకుంటారో అట్లా వాళ్ళు, అది ఈవెన్ హాస్టల్ విషయం అయినా కూడా ఆయనే చూసుకుంటారు ప్రతిదీ. త్రూ మనదేశం కన్సల్టెన్సీ సార్. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కూడా నేను వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యాను. ఎక్కడా డ్రాప్స్ అనేవి లేవు. సో వాళ్ళు ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు కాల్ చేసినా సరే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, ఈవెన్ ఫార్ అవేలో ఉన్నా కూడా. సో మాత్రం నమ్మకం ఉంది కాబట్టి త్రూ బీచీడీఎం కూడా నేను వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యాను. థ్యాంక్స్ టు దెమ్. వన్స్ జాయిన్డ్ ఐసీబీఎం ప్రాక్టికల్గా చాలా రియాలిటీలో ఏదైతే చెప్పారో అడ్మిషన్ అయ్యేటప్పుడు అవి చాలా క్లారిటీగా 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ సార్ దిస్ కాలేజ్. మనకు ఫ్యూచర్లో కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి దిస్ పీజీడీఎం ప్రోగ్రామ్ చేస్తే. యాజ్ పర్ అవర్ గ్రాడ్యుయేషన్ కమింగ్ ఫ్రమ్ బీఎస్సీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తే త్వరగా కెరీర్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అదే పరంగా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కొద్దిగా మల్టిపుల్ ఆపర్చునిటీస్ రిగార్డింగ్ FMCG, సప్లై చైన్, fertilizers. Basically our Indians mostly depends on agriculture, directly or indirectly. Nearly 70% people depends on agriculture. Agri business once complete చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్తే చాలా బూమింగ్గా ఉంటుంది సార్ కెరియర్. దానివల్ల మేము ICBM SBA అనేది బెస్ట్ ప్లాట్ఫామ్గా సెలెక్ట్ చేస్తున్నాము. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను సార్. అక్కడ ఫ్యాకల్టీకి ఇక్కడ ఫ్యాకల్టీకి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ ఏమంటే 24/7 మనకు అవైలబిలిటీ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా వెంటనే మా ఛాంబర్కి వచ్చి మమ్మల్ని కలవండి అని చెప్తారు. నేను EDP అనే ఒక ప్రోగ్రామ్ చేశాను కాలేజ్లో. దాంట్లో మాకు ఒక్కొక్క మెంటర్ని ఒక్కొక్కరికి అలాట్ చేశారనమాట. మెంటర్ ఏంటంటే మనం ఎన్ని ఐడియాస్ తెల్లా వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే రిజెక్షన్ నుంచే మనం మంచిగా నేర్చుకోవాలి అనేసి. బట్ ఫైనల్గా మాత్రం మనకు మంచిగా నేర్పిస్తారు. ఇప్పుడు మేము కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా మాకు లేవు సార్, ఎందుకంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేస్తాము, మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. కానీ ఇక్కడికి వచ్చాకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా నేర్పిస్తారు. మేము MSc చేద్దాం అనుకున్నాము, కానీ MSc చేస్తే ఏంటంటే అప్పుడు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అదే మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే మాకు మేనేజ్మెంట్ ట్రిపుల్ వచ్చేసి దాంట్లో ఫినాన్స్ నేర్పిస్తారు, అకౌంట్స్ నేర్పిస్తారు, మార్కెటింగ్ నేర్పిస్తారు. నేను ఇక్కడికి వచ్చాక యాక్టివిటీస్ చాలా బాగా నేర్చుకున్నాను. సో మెనీ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అందరూ నాకు సజెస్ట్ చేసిన వరకు నాకు MSc జాయిన్ అవ్వు, నీకు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పారు. కాకపోతే నేను MBA చేస్తే నాకు ఇంకో లైఫ్ ఉంటుంది అని చెప్పి నేను ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను. ఈ కాలేజ్ ద్వారా నాకు చాలా చాలా నేర్చుకున్నాను. ప్లేస్మెంట్స్ వచ్చి నాకు MSc ద్వారా వెళ్ళానంటే నాకు చాలా ఎక్కువ రీసెర్చ్ అండ్
చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది, ఏజ్ ఎక్కువ అయిపోతుంది. కాకపోతే నాకు ఎంబీఏ చేశానంటే ఫాస్ట్గా నేను సెటిల్ అవుతాను అనే కాన్ఫిడెన్స్తో నేను ఈ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ గుడ్ ఇన్ అవర్ ఫ్యాకల్టీ. ఇంట్లో పర్సన్ లాగా మనతో ట్రీట్ చేస్తారు. హాస్టల్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అవుటింగ్కి వెళ్ళాలన్నా మన పేరెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ కాలేజ్. ఫ్యాకల్టీ వాళ్ళు అంటే అందరూ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ కానీ ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ మనకు మంచిగా గైడ్ చేసి మనకి ఏదైతే డౌన్లో ఉన్నామో వాళ్ళు మనకి మొత్తం నేర్పిస్తారు. ఫ్యాకల్టీగా ఒక్కొక్కరు మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మనకి ఏ లాంగ్వేజ్లో కావాలన్నా వాళ్ళు ఆ లాంగ్వేజ్కి కన్వీనియంట్గా ఫీల్ అయ్యి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లేస్మెంట్స్ అంటే ప్రతి 150 కంపెనీస్ దాకా ఉన్నాయి ప్లేస్మెంట్స్. అయితే ఎవ్రీ స్టూడెంట్కి 100% అష్యూరెన్స్ ఇచ్చి మంచిగా వాళ్ళకి ఏ భయం లేకుండా, వాళ్ళకి భయం అనేది లేకుండా వాళ్ళకు లాస్ట్ దాకా చదువుకున్న వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ తీసుకునేటట్టు. కమ్యూనికేషన్ అంటే ఫ్రెండ్లీ నేచర్. అంటే నువ్వు చెప్పలేకపోయినా ఏం లేకపోయినా నిన్ను మళ్ళీ పుషప్ చేసి ముందరికి నువ్వు నేర్చుకుంటావు అనే విధంగా ముందరికి పుష్ చేసి మళ్ళీ నేర్చుకునేటట్టుగానే చూస్తారు. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. మాకు అక్కడ కూడా అగ్రికల్చర్ బీఎస్సీలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉండేటివి. ఇక్కడ కాలేజ్కి వచ్చిన తర్వాత మాకు కమ్యూనికేషన్ స్కిల్స్, యాక్టివిటీస్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. ఫ్యాకల్టీస్తో, సార్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కంప్లీట్ ఇంగ్లీష్ ఉండడం వల్ల మాకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ త్వరగా ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలనేది త్వరగా వస్తుందన్నమాట. మా సార్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి మేము ఏబిఎంలో స్టాటిస్టిక్స్ అవన్నీ కొంచెం వీక్గా ఉండడం వల్ల సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి మాకు కమ్యూనికేషన్ స్కిల్స్, స్టాటిస్టిక్స్ అన్నీ నేర్పిస్తున్నారు. ఫ్యాకల్టీ వచ్చేసి మాకు మంచిగా అందరు ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. అక్కడ నుండి వచ్చే క్లాసెస్ మేము అందులో కాకుండా బైపీసీ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ మేమంతా, మాకు మ్యాథ్స్ టచ్ ఉండదు. కానీ ఇక్కడైతే మటుకు మాకు స్టార్టింగ్ నుండి నేర్పిస్తామని, బేసిక్స్ స్టార్టింగ్ నుండి నేర్పిస్తామని చెప్పారు. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మాతో మంచిగా వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటారో మాతో అలా ఉంటారు. జరార్ సార్ కూడా మాకు మంచిగా ఏమేం కావాలో అన్నీ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు. స్టడీస్ పరంగా కానీ ఇంకా ఏవేవైనా ప్రాబ్లమ్స్ కూడా మంచి చేస్తారు. ప్లేస్మెంట్స్ వచ్చేసి మాకు ఇక్కడ ఎంఎస్సీ చేస్తే ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి కన్ఫామ్ ఉండదు. కానీ ఇక్కడ ఏబిఎం చేయడం ద్వారా ఆఫర్స్ ఎక్కువ ఉండడంతో ప్లేస్మెంట్స్ కూడా మాకు కన్ఫామ్ అని చెప్తున్నారు. అందుకనే మేము ఏబిఎం అనేది చూస్ చేసుకున్నాము. సో చూసాం కదా సార్, అంటే కాలేజ్లో ప్లేస్మెంట్స్ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే వాళ్ళ సెక్యూరిటీ పరంగా కూడా కావచ్చు, వాళ్ళ గ్రోత్ పరంగా కూడా కావచ్చు, స్టూడెంట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి ప్రధాన రీజన్ ఏమంటారు? మన దేశం ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎలాంటి సహాయమో అలాగే స్టూడెంట్ పరంగా ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తుందో ఒకసారి మీరు విన్నారు కదా. సో మీ మాటలో ఒకసారి తెలియచేయండి సార్. అంటే జనరల్గా అంటే మన దేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ మనకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది దీనిలో. సో మనము చూస్ చేసుకునే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏ మేనేజ్మెంట్ అయితే స్టూడెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇవ్వగలుగుతుందో అట్లనే బిజినెస్ స్కూల్స్ అనేవి మేజర్గా ఏంటంటే ప్లేస్మెంట్, అంటే మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో ప్లేస్మెంట్ ఎక్కడైతే 100% అష్యూరెన్స్ ఉంటుందో మనం అలాంటి ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్కి సజెస్ట్ చేయగలుగుతాం. సో ఇందులో ఐసీపీఎం అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఎందుకు మేము అంత స్ట్రాంగ్గా మేము ప్రమోట్ చేస్తున్నాము అంటే అక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు. స్టూడెంట్స్ ఏ ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ చిన్న నెగిటివ్ కూడా లేకుండా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే సో వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అలా ఉన్నాయి. అంటే తక్కువ ఫీ స్ట్రక్చర్లో ఇప్పుడు జనరల్ బిజినెస్ స్కూల్స్ అనేసరికి చాలా హై ఫీజు ఉంటుంది. ఇక్కడ ఏంటి మళ్ళీ అందులో మెరిట్ స్టూడెంట్స్కి మళ్ళీ మంచి స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నారు. దానికి మళ్ళీ సపోర్టివ్గా అకాడమిక్ పరంగా కూడా స్టూడెంట్స్కి అయితే ప్లేస్మెంట్ పరంగా కానీ అకాడమిక్ పరంగా కానీ అట్లనే హాస్టల్స్ పరంగా కానీ ఇప్పుడు ఆల్రెడీ గర్ల్స్ కొంతమంది మాట్లాడారు. సో హాస్టల్స్ ఎంత చక్కగా ఉంటాయంటే వీళ్ళు కట్టే ఫీజు నిజంగా కంపారిటివ్ అదర్ కాలేజెస్తో చూస్తే చాలా తక్కువ హాస్టల్ ఫీజు. అయినా సరే అంత సెక్యూర్డ్గా ఈవెన్ బయటికి వెళ్ళాలన్నా సరే అమ్మాయిలు డెఫినెట్గా పేరెంట్ పర్మిషన్ ఉండాలి. పేరెంట్ ఓకే అని చెప్తేనే వాళ్ళు అలౌ చేస్తారు బయటికి. సో ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా సరే ఇమీడియట్గా అక్కడ వార్డెన్స్ కేర్ తీసుకుంటారు, ఎమ్మడే హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా అక్కడ చైర్మన్ అక్కడే ఉంటారు కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే చైర్మన్ ఇన్వాల్వ్ అయిపోతారు అక్కడ.
సో దానివల్ల మేజర్ అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చైర్మన్ కూడా ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి, ఆయన కూడా ఒక ప్రొఫెసర్ కాబట్టి, ఆయన కూడా కొన్ని క్లాసెస్కి వెళ్తారు కాబట్టి ప్రతి సెక్షన్కి ఆటోమేటిక్గా ప్రతి స్టూడెంట్ మీద కూడా మంచి అవగాహన ఉంటుంది ఆయనకి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఎలాంటి వాళ్ళు ఏ రకంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, సో ప్లేస్మెంట్స్కి ఎక్కడ వాళ్ళు సూటబుల్ అవుతారు, ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటున్నారు కాబట్టి ఐసీబీఎం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందని మేము చెప్పగలుగుతున్నాం. ఓకే సార్, అలాగే ఏబిఎం చేస్తే విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయని అర్థమవుతుంది. సో అదేవిధంగా ఎంఎస్సీ అగ్రితో కంపేర్ చేస్తే పోలిస్తే గనక ఏబిఎం చేసిన స్టూడెంట్స్కి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని సార్ అంటారు? ఓకే, అంటే జనరల్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ అయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి కనబడే ఆప్షన్ ఏంది అంటే ఎంఎస్సీ అగ్రికల్చర్. ఎందుకంటే బీఎస్సీ తర్వాత ఎంఎస్సీనే అనే ప్రతివాడు అదే ఆలోచిస్తూ ఉంటాడు. జనరల్గా మేనేజ్మెంట్ డిగ్రీ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ డైవర్సిఫైడ్ డిగ్రీ. అంటే ఎనీబడీ కెన్ మూవ్ టు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. అంటే వెన్ యూ కంపేర్ టు ద జనరల్ మేనేజ్మెంట్, అంటే జనరల్ ఎంబీఏకి పోల్చినప్పుడు అగ్రి మేనేజ్మెంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి అంటే, సో వీళ్ళకి ఆల్రెడీ కోర్ అనేది ఉంది, అగ్రికల్చర్ బేస్ ఉంది, అంత 4 years చదివారు కంప్లీట్గా. వాళ్ళు రైతులతో ఆల్రెడీ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైతులతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సో ప్రజెంట్ మార్కెట్ మీద కొంత అవగాహన ఉంటుంది, సో ఏమేం వాడాలో ఏంటో మొక్కలు ఎలాగా పెంచాలనే తెలుస్తుంది. వీటన్నిటికీ ఏంటంటే మేనేజ్మెంట్ స్కిల్స్ కనుక యాడ్ అవుతే వాళ్ళ ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడతారు. జనరల్గా మీకు ఏంటంటే ప్రతిదీ మన ఇండియా అంటేనే ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% ప్రత్యక్షంగానో పరోక్షంగానో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళకి ఎన్ని ఇతర వ్యాపకాలు ఎన్నున్నా సరే, సో అగ్రికల్చర్లో కాస్తో కోస్తో కొంత ల్యాండ్ ఉంటామో, కొంత అగ్రికల్చర్ మీద అవగాహన ఉంటామో జరుగుతూ ఉంటుంది. సో ఏ ఇండస్ట్రీ చూసుకున్నా సరే ఆటోమేటిక్గా కొంత వ్యవసాయం మీద అయితే ఆధారపడి ఉంటుంది. అంటే మనకి ఒక జ్యూస్ ఇండస్ట్రీ తీసుకున్నా, లేకపోతే జూట్ ఇండస్ట్రీ తీసుకున్నా, లేకపోతే ఫ్రూట్స్ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏదైనా లేకపోతే ఇప్పుడు మోర్ కానీ మెట్రో కానీ చాలా వస్తున్నాయి, మాల్స్, ఈ ప్రొవిజన్ స్టోర్స్ చాలా వస్తున్నాయి. ఇవన్నీ తీసుకున్నా సరే ఎక్కడైనా సరే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అయితే ఒకళ్ళు ఉండాలి, మేనేజ్మెంట్ పర్సన్స్ అయితే ఒక 2-3 members డెఫినెట్గా ఉండాలి ప్రతి దానిలో కూడా. ఎందుకంటే అది ఏదైనా కలర్ మారినా, లేకపోతే టేస్ట్ మారినా, లేదా ఎక్స్పైర్ అయిపోయినా ఎమ్మడే అవి సార్ట్అవుట్ చేసి తీసేసేయాలి. లేదంటే వీళ్ళు అలానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే తర్వాత ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి సీజ్ చేసేస్తుంది స్టోర్స్ని. సో మనకి తెలియకుండా చాలా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అట్లానే ఫార్మాస్యూటికల్ ఫర్టిలైజర్స్లో కానీ, లేకపోతే అగ్రి ఇండస్ట్రీస్లో కానీ, అలాగే మీకు సీడ్ ఇండస్ట్రీలో కానీ, ప్రతి దానిలో కూడా మీకు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అయితే కావాలి, దట్టు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంఎస్సీ అగ్రికల్చర్ చేస్తే వాళ్ళు ఏంటంటే జనరల్గా దే గో ఫర్ ఓన్లీ రీసెర్చ్ సైడ్. అంటే రీసెర్చ్ సైడ్ ఇండియాలో మనకి ఎంత డెవలప్ అవుతుందో మనకు అందరికీ తెలుసు. అంటే డెవలప్ అవుతూనే ఉంది కానీ అది అంత చెప్పుకోదగ్గ రేంజ్లో అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. సో ప్లేస్మెంట్స్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే స్టూడెంట్ సెటిల్ అవ్వాలంటే ఎంఎస్సీ చేసి మళ్ళీ రీసెర్చ్ సైడ్ ఇవన్నీ చేయాలంటే ఆల్మోస్ట్ 20 to 30 years వస్తాయి. అదే కనుక ఇప్పుడు మేనేజ్మెంట్ అయితే జస్ట్ 2 years, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే వీళ్ళు ఆల్మోస్ట్ 4th, 5th సెమిస్టర్లో ఉండగానే ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ 1.5 yearలోనే వీళ్ళు ప్లేస్ అయిపోతున్నారు స్టూడెంట్స్. సో స్టార్టింగ్ ప్యాకేజ్ 6 lakhs 7 lakhs అనుకున్నా సరే వితిన్ 2-3 yearsలో దే గో అప్ టు 10 lakhs. సో అదే కాదు, ఇంకొకటి ఏంటంటే మీకు ఈ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఓవరాల్గా అన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. రేపు ఎంటర్ప్రెన్యూర్కి ఎదగాలంటే, ఎందుకంటే ప్రతివాడు కూడా జాబ్ చేయటమే కాదు 10 మందికి ఉపాధి అనేది కల్పించగలగాలి. సో ఈ అగ్రి మేనేజ్మెంట్ చేయడం వల్ల ఒక 10 years వర్క్ చేసిన తర్వాత వాళ్ళే ఓన్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి. సో అది సొసైటీకి కూడా కొంత ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు కొంతమందికి ఉపాధి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇండస్ట్రీ పరంగా కూడా కొంత గ్రోత్ అయితే ఉంటుంది అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేయటం వల్ల. ఓకే సార్, అలాగే సార్ ఐసీబీఎంలో అకాడమిక్లో చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కానీ శాలరీస్ పరంగా కానీ ఏ విధంగా ఉంటున్నాయి ఒకసారి మీ మాటలో తెలియజేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. షూర్, డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఐసీబీఎం ఇన్స్టిట్యూషన్ మేము ఎందుకు చేస్తున్నామంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను, ఇక్కడ ఏంటంటే 100% ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ అయితే ఉంటుంది. జనరల్గా అదర్ కాలేజెస్లో ఏంటంటే ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ అనేది అంతగా ఉండదు. అంటే స్టూడెంట్ ఆల్మోస్ట్ ప్లేస్ అయినా 100% ప్లేస్ అవ్వడం మనకు కావాలి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఎందుకు ఏబిఎంకి వస్తాడు అంటే ప్రతి స్టూడెంట్ 100% ప్లేస్మెంట్ రావాలనే వస్తాడు. సో ఐసీబీఎంలో ఏంటంటే చైర్మన్ సార్ ఎష్యూరెన్స్ ఇస్తుంది, ఏంటంటే 100% ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ వస్తుంది ప్రతి స్టూడెంట్కి. మీకు ఆ ప్లేస్మెంట్ రాకపోతే వీఆర్ రెడీ టు రిఫండ్ ద అమౌంట్ అని కూడా చెప్తారు. అంత ఎష్యూరెన్స్ ఇచ్చే బిజినెస్ స్కూల్ అయితే నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు.
సో ఐసీబీఎం ఒక్కటే అంత ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి మేము కూడా ఐసీబీఎంకి అంత సపోర్ట్ చేయగలుగుతున్నాము. రెండోది శాలరీ పరంగా ప్యాకేజెస్ అని అడుగుతున్నారు. శాలరీ ప్యాకేజెస్ అనేది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ క్యాలిబర్. మనం ఎంత చెప్పినా సరే స్టూడెంట్ కూడా దానికి కొంత వర్క్ చేయాలి. దీనిలో ఏంటంటే ఐసీబీఎంలో ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 5 lakhs నుంచి 15 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయి. సో స్టూడెంట్ కొద్దిగా కష్టపడగలిగితే 7 to 8 lakhs తెచ్చుకోవడం అయితే అంత కష్టమైనది ఏమీ కాదు. వాడు కొద్దిగా వర్క్ చేయగలిగితే 7 to 8 lakhs ఈజీగా వస్తుంది. సో ఈ స్టార్టింగే 7 lakhs వచ్చింది అంటే డెఫినెట్గా విత్ ఇన్ 2 years దే కెన్ గో అప్ టు 10 lakhs శాలరీ ప్యాకేజ్. సో అంటే సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా మేనేజ్మెంట్ రంగం చాలా విస్తృతంగా డెవలప్ అవుతూ ఉన్నది కాబట్టి వీళ్ళకి అది 100% ఏబిఎం అనేది చాలా అడ్వాంటేజ్. ఓకే సార్, అలాగే అగ్రి కోర్స్ అంటేనే మన దేశం ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గుర్తొస్తుంది. సో ఇంత బ్రాండ్ రావటానికి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇంత క్రేజీ రావటానికి ప్రధానది ఏంటంటారు? అంటే మన దేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫస్ట్ యాక్చువల్గా మేము సర్వీస్ మోటోలోనే చూస్తాం దీన్ని. ఎందుకంటే జనరల్గా అదర్ కన్సల్టెన్సీస్తో కంపేర్ చేసినప్పుడు అడ్మిషన్ అనేది క్రైటీరియా కాదు మాకు. ఎందుకంటే స్టూడెంట్ హ్యాపీగా మనకి ఫోన్ చేసి సార్ నాకు ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ప్యాకేజ్ అని చెప్పి ఫోన్ చేయగలగాలి వాడి కోర్స్ అయిపోగానే. సో ఇప్పటికి కూడా మాకేమన్నా అడ్వాంటేజ్ ఏంటంటే మమ్మల్ని ఒక కన్సల్టెన్సీగా ఎవరు చూడరు, మేము ఒక మెంటర్గా చూస్తారు మమ్మల్ని. ఎందుకంటే మేము మా దానిలో ఉందంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్. నేనంటే బేసికల్గా ఐ వర్క్డ్ ఇన్ మెనీ కాలేజ్ యాజ్ ఏ ప్రొఫెసర్, యాక్చువల్లీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్. సో మనం గైడ్ చేసామంటే స్టూడెంట్కి 100% వాడికి గుర్తుండిపోతుంది. సో ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజే మేము సజెస్ట్ చేస్తాము. ప్లేస్మెంట్ రాకపోతే ముందే చెప్తాం, నీ ఇష్టం బాబు నువ్వు వెళ్తే వెళ్ళు, బట్ అక్కడ ప్లేస్మెంట్ అయితే మనం చెప్పలేము, గ్యారంటీ అష్యూరెన్స్ ఇవ్వలేము అని ముందే వాడు క్లియర్గా చెప్పగలుగుతాం. కాబట్టి స్టూడెంట్ ఏంటంటే మనకి నమ్మి మనల్ని వెళ్తున్నాడు కాబట్టి వాడు రేపు 100% ప్లేస్ అయితే మనకి అది అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే మాకు ఎక్కువ స్టూడెంట్స్ రిఫరెన్సెసే వస్తాయి, స్టూడెంట్సే పేరెంట్సే మాకు ఎక్కువ చెప్తూ ఉంటారు. సో అందువల్ల మన దేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది ఇంత డెవలప్ అవడానికి ఇది ఒక మెయిన్ కారణంగా నేను చెప్పగలుగుతాను. ఓకే, అలాగే సార్ అగ్రి స్టూడెంట్స్ ఏబిఎం చేస్తే ఎకనామికల్గా ఇండియన్ గ్రోత్ అవుతుందనేసి అని అంటున్నారు కదా. సో అదే విధంగా ఫార్మర్స్ని గ్రౌండ్ లెవెల్ నుండి ఎలా సహాయం చేయవచ్చు అంటారు? అవును, జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాము, అగ్రి బిఎస్సి స్టూడెంట్స్ ఆల్రెడీ కొంతమంది రైతులతో మాట్లాడటము, వాళ్ళతో కొంత వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే బిఎస్సి అగ్రికల్చర్లో ఫైనల్ ఆల్రెడీ వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ వీళ్ళు ఏబిఎంకి రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి అది రైతులతో ఎలా మాట్లాడాలి, ఏమి సలహాలు ఇవ్వాలి వాళ్ళకి, సో ఎలా ఉండాలి అనేది వాళ్ళకు కొంత అవగాహన అయితే ఉంటుంది. రెండోది ఎకనామికల్గా కూడా ఇండియన్ గ్రోత్ కూడా పెరుగుతుందనడానికి. ఎందుకంటే జనరల్గా మనకి ఇండియా వ్యవసాయ ఆధారిత ఎక్కువ ఉన్నప్పటికీ చిన్న చిన్న కంట్రీస్తో పోల్చినప్పుడు మనకి ఏంటంటే ఈల్డింగ్ కానీ లేకపోతే వ్యవసాయ రంగం కానీ అంత గొప్పగా డెవలప్ చెందలా. ఎందుకంటే స్కిల్డ్ పీపుల్ అనేది దీనిలో తక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళు మొద్దుగా వ్యవసాయం చేయటమే కానీ రైతులు వీళ్ళు, సో వాళ్ళకి కొంత స్కిల్స్ లేకపోవటం వల్ల కూడా కొంత మనకి వెనకబడుతున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఏబిఎం స్టూడెంట్స్ ఇందులోకి వచ్చి ఉంటారో, ప్రతి ఫ్యామిలీలో ఒక అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ ఉండగలిగితే ఆటోమేటిక్గా పేరెంట్స్ ఇంకా గొప్పగా వాళ్ళు అగ్రికల్చర్లో రాణించగలుగుతారు. దానికి ఏంటంటే మీకు ఎక్కడ మార్కెట్ ఎలా చేసుకోవాలి, ప్రోడక్ట్ పండించిన దానికి పంటకి ఏ రకంగా దాన్ని మార్కెట్ చేయగలుగుతారు, ఎక్కడ చేస్తే దానికి బాగుంటుంది, దాని వాల్యూ అనేది ఎలాగా ఎస్టిమేట్ చేయగలగాలి, ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా పర్సనల్గా వీళ్ళకి బెనిఫిట్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఇండియన్ ఎకనామిక్ కూడా కొంత గ్రోత్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇండియన్ ఎకనామీ కూడా గ్రో అవుతుంది. అలాగే సార్ ఐసీబీఎంలో స్పెషలైజేషన్స్ గురించి ఒకసారి వివరిస్తారా? ఓకే, అంటే జనరల్గా ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో మనకి స్పెషలైజేషన్స్ అనేది జనరల్గా మేజరు మైనరు డ్యూయల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి ఏ బిజినెస్ స్కూల్లో అయినా. ఐసీబీఎం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ట్రిపుల్ స్పెషలైజేషన్ ఉంది. ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటే ఏంటంటే 3 కూడా ఈక్వల్ ప్రయారిటీ. అంటే ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అగ్రికల్చర్ ఉంటుంది, అగ్రికల్చర్తో పాటుగా మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్ కానీ ఉంటుంది, లేకపోతే ఆపరేషన్స్ కానీ ఉంటుంది. దాంతోపాటుగా బిజినెస్ అనలిటిక్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ అనేది ట్రెండీ సబ్జెక్టు. సో అనలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంది. మీరు ఫైనాన్స్లో తీసుకున్న అనలిటిక్స్ ఉంది, అలానే అగ్రికల్చర్లో తీసుకున్న అనలిటిక్స్ ఉంది, అట్లానే మీకు సర్వీస్ సెక్టార్లో ఉంది, అట్లానే ఫార్మా రంగంలో ఉంది. ప్రతి చోట అనలిటిక్స్ ఉంది. ఏంటంటే అనలిటిక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇఫ్ యూ ఫాలో ద అనలిటిక్స్ డెఫినెట్లీ యూ విల్ టేక్ ద వైజ్ డెసిషన్. సో అనలిటిక్స్ ఫాలో అవ్వకపోతే డెసిషన్ తీసుకోలేరు. అంటే ఒక మేనేజర్ అనేవాళ్ళు డెఫినెట్గా అనలిటిక్స్ ఫాలో అవ్వాలి. సో అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ అనేది కంపల్సరీ సబ్జెక్టు.
ఏబిఎం వాళ్ళకు కూడా. సో మిగిలిన అదర్ అగ్రికల్చర్ ఒకటి ఉంటుంది, మిగిలిన హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ 3 స్పెషలైజేషన్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం అనేది క్రెడిట్స్ అనేది కూడా ఆల్మోస్ట్ మీకు 100 క్రాస్ అవుతాయి క్రెడిట్స్. సో అది మేజర్ అడ్వాంటేజ్ మనకి ఇక్కడ. సో ప్లేస్మెంట్ పరంగా కూడా అగ్రికల్చర్లోనే 2 years అయిన తర్వాత ఒకవేళ వాడికి అగ్రికల్చర్ అంత ఇష్టం లేకపోయినా హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఆపరేషన్స్ కానీ దేనికైనా వెళ్ళొచ్చు, లేదా బిజినెస్ అనలిటిక్స్కి వెళ్ళొచ్చు, లేదు ఎక్కడ మంచి ప్యాకేజ్ వచ్చి మంచి కంపెనీ ఎక్కడైతే ప్లేస్మెంట్ వస్తుందో దానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అదే అదర్ బిజినెస్ స్కూల్స్లో అయితే కంపల్సరీ అగ్రికల్చర్ చదివాడంటే 100% అగ్రికల్చర్ దానిలోకే ప్లేస్మెంట్ వెళ్ళాలి, ఇంకా రెండోది ఆప్షన్ లేదు. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్లో వెళ్ళొచ్చు, మిగిలిన అదర్ వాటిలో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి డెఫినెట్గా ఇది 100% స్టూడెంట్కి అడ్వాంటేజ్ ప్లేస్మెంట్ పరంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏబిఎం కోర్స్ చేస్తే స్టూడెంట్స్కి ఏ విధంగా గ్రోత్ ఉంటుంది, అలాగే స్టూడెంట్స్కు సెక్యూరిటీ పరంగా కావచ్చు, హాస్టల్ పరంగా కావచ్చు, వాళ్ళ శాలరీస్ పరంగా కావచ్చు, భవిష్యత్ పరంగా కావచ్చు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాటి కెరియర్ టైమ్స్. నమస్తే.